విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో 35వ వార్డు రామకృష్ణ జంక్షన్ గల హెచ్బి పెట్రోల్ బంక్ వద్ద ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ మరియు కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 31వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాపు ఆనంద్, వైఎస్ఆర్సీపీ జిల్లా వాణిజ్య విభాగ సెక్రటరీ కె గంగాధర్, 35వ వార్డు పార్టీ జనరల్ సెక్రటరీ ఈశ్వర్రావు, వార్డు యూత్ ప్రెసిడెంట్ పిల్లి నగేష్, వార్డు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, అలుపన సంతోష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి మాకు వచ్చిన పిలుపు మేరకు మా దక్షిణ ప్రీతమ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు మా యొక్క 35 వార్డులో ఉన్న భారత పెట్రోల్ బంకులో ఈరోజు పెట్రోల్ రామకృష్ణ జంక్షన్ హెచ్పి పెట్రోల్ బంకులో ఇక్కడ పెట్రోల్కి వచ్చిన స్వాదికులకు సోదరులందరూ కూడా మా యొక్క తరఫున పార్టీ తరఫున ఈ ఎండలో ఉండి వాళ్ళు ఇబ్బంది పడి పడుతున్న చూడలేక మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మా ప్రీతమ నాయకులు పంపించిన కూల్ డ్రింక్స్ కానీ మధ్యపేటలు కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా పంచడం జరిగింది. అలాగే ఈ పెట్రోల్ కొరత అనేది గతంలో ఏ రోజు మనం చూడలేదు, ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు. గత 2019లో 2020లో కూడా కరోనా టైంలో కూడా పెట్రోల్ ఇంత కొరత జరగలేదు. ఈ కొరత ముఖ్య కారణం అయితే నేనైతే మాత్రం మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ పెట్రోల్ కొరత జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పెట్రోల్ ఇలా డిమాండ్ చేస్తే 100కు 200 రేటు పెంచుకోవచ్చు. దీన్ని క్యాష్ చేసుకొచ్చని చంద్రబాబు దుష్టాలోచన మేము అనుకుంటున్నాం. అలాగే చంద్రబాబు కూడా మేము హెచ్చరించి విషయం ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు అని వ్యక్తి విశాఖపట్నంలో ఉన్నాడు. ఉంటున్నా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు పెట్రోల్ కావాలంటే కూటమి ప్రభుత్వం చెందిన కార్యకర్తలు ఎవరు వచ్చినా వాళ్ళ పసుపు బిల్లు తెస్తారు, పసుపు బిల్లు పెట్రోల్ అయ్యి మిగతా పంపించమని. అది చాలా బాధకర విషయం. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మేము హెచ్చరించేది ఒకటే, ఇదే 2 రోజులు చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అనేక రకాలుగా నినాదాలు చేస్తూ రాష్ట్రోకులు చేస్తామని చెప్పేసి ఈ కూటమిని మేము హెచ్చరిస్తాం. సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు మాత్రం ఇమీడియట్లీ దీనిపై యాక్షన్ తీసుకోపోయారా? రేపు ఉన్న పలంగా దీని మీద యాక్షన్ మేము తీసుకుంటున్నాం. మీరు తీసుకుని మేమే తీసుకొని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి బంకులు కూడా పెట్రోల్ అందాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే రోజులు కూడా ఈ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. గత ఒక 20 రోజుల ముందో 4 రోజుల ముందు అనుకుంటున్నాం గ్యాస్ కొరత తెప్పించారు, ఇప్పుడు పెట్రోల్ బంక్ కొరత తెప్పిస్తున్నారు. మొన్న రీసెంట్గా మా మున్సిపల్ స్టేడియంలో మా 35 మున్సిపల్ స్టేడియంలో నడిచినందుకు కూడా మీరు ఫీజు కలెక్ట్ చేస్తున్నారంటే ఎంత దారుణమైన విషయం. మీరు గమనించండి. మాకు భయం వేస్తుంది. ఈరోజు నడిచినందుకు మీరు ఫీజు కట్టమన్నారంటే రేపు రాబోయే రోజు ఇదే ప్రభుత్వం కొనసాగిస్తే రోడ్డు మీద నడిచి ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా దానికి మీరు బిల్లు కట్టమంటారేమో, ట్యాక్స్ చేయమంటారేమో మా భయం వేస్తుంది. సార్ ఈ భయాన్ని మాత్రం ప్రజలు అన్ని గమనిస్తున్నారు, చూసుకోండి. మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. లేదా ప్రజలు గుణపాఠం చెప్పని మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు వచ్చినా, ఓటర్లకు ఎవరు వచ్చినా పబ్లిక్ మాత్రం ప్రజలు చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చేసే అరాచకాలు అన్ని కాదు, చెప్పుకుంటే ఒక భారత సరిహద్దులాగా ఒక ఇష్టం ఉంది. కాబట్టి ఇప్పుడైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ముందుగా ఈ పెట్రోల్ విషయంపై మీరు ఆలోచించండి. మీరు ఆలోచించలేదా? మరి మేము ఆలోచిస్తే రాష్ట్రాలకు దొరుకుతాయి, చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని మీరు ఎదుర్కొంటారు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం.